అసలు ఏ భక్తుడైనా నడుతా ఏ భక్తుడైనా 2019 నుంచి 24 మధ్యకాలంలో నెయ్యి నాణ్యతలో లోపం ఉందని కానీ సరిగా లేదని కానీ ఒక్క కంప్లైంట్ నేను అడుగుతా ఉన్నాను. దగ్గర రోజుకి 70,000 నుంచి 1,00,000 మంది రోజు మన దర్శనం చేసుకుంటారు. మన వెంకటేశ్వర స్వామి గారి దర్శనం జరుగుతుంటుంది, టీవీలో మనం చూస్తాం. అలాంటి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఎంతమంది చేసుకుంటారు? దాదాపు 3 కోట్ల మంది పైన భక్తులు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటిది ఏ ఒక్కరైనా 19-24 మధ్య కాలంలో ఇక్కడ నాణ్యత లేదని చెప్పి కంప్లైంట్ వచ్చిందని మేము అడుగుతాము. ఇంకొక విషయం, మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆయన మనవడు కానీ ఆయన కుటుంబం మొత్తం కూడా ఎన్నోసార్లు తిరుమలకి వెళ్ళి అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు 5 సంవత్సరాల్లో దర్శనం చేసుకున్నారు, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు అదే ప్రసాదాన్ని తీసుకునేటప్పుడైనా సరే ఎప్పుడైనా నాణ్యత తగ్గిందని మీరు ఎందుకు ఆరోపణ చేయలేకపోయారు? ఆ రోజు నిజంగా వాస్తవం అయ్యుంటే, నాణ్యత లోపం ఉంటే, నాణ్యత తగ్గుంటే మీరు ఎప్పుడైనా సరే మీరు ఎందుకు ఆ రోజు ఆరోపణ చేయలేకపోయారు? 19-24 మధ్యలో లడ్డులో నాణ్యత లేదు, మేము ఉన్నప్పుడు నాణ్యత మెరుగ్గా ఉంది, ఇప్పుడు లేదని చెప్పి మీరు ఎందుకు ఆరోపణ చేయలేకపోయారు? ఆ రోజు నాణ్యత బాగుంది కాబట్టే మీరు దేవుని దర్శనం చేసుకొని మీ కుటుంబం అంతా కూడా ప్రసాదాన్ని ఆరగించి మీరు వచ్చిన పరిస్థితి. ఈ రెండే కాకుండా ఇంకోటి అడుగుతాను, అటువంటిది ఏదన్నా వీళ్ళు చెప్పే ఏదైతే ఈ కెమికల్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు కలిసినవి నేను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన భాష మాట్లాడడం అనేది అసలు అది మంచిది కాదు. ఎందుకంటే అసలు ఎవ్వరు కూడా ఆ దేవదేవుడికి సప్లై చేసే వాళ్ళు కూడా అలాంటి ఆలోచన చేయరు. కానీ వీళ్ళు మాట్లాడిన భాష చూస్తే అసలు ఎవరు నోటమ్మిట రాకూడని భాష మాట్లాడారు. నా నోటితో నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా సరే వీళ్ళ కలిపిని అన్నీ కూడా కల్తీ అయిన కెమికల్స్ కావచ్చు ఇంకోటి కల్తీ జరిగి ఉంటే ఏ ఒక్క భక్తుడికైనా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది కదా. జస్ట్ పాలు తాగితేనే 6 మంది 7 మంది చనిపోయే పరిస్థితి, హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఉంది. నీళ్లు కలుషితం అయితేనే హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది ఆ ప్రసాదంలో ఇంత కల్తీ వీళ్ళు చెప్పినట్టుగా జరిగి ఉంటే ఏ ఒక్క భక్తుడైనా అస్వస్థతకు గురైన సందర్భం కానీ అస్వస్థతకు గురైన సిచ్యువేషన్ కానీ ఉండుంటే ప్రభుత్వం దృష్టికి వచ్చేది కదా. మీరు అపోజిషన్లో ఉన్నారు కదా, మీ దృష్టికి వచ్చేది కదా. మరి ఆ రోజు ఎందుకు ఆరోపణ చేయలేకపోయారు?